ఇకపోతే బడ్జెట్, మీరు బడ్జెట్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నా. ఇంతకు ముందు 13,500 చొప్పున ప్రతి ఆడపిల్లకి, అంటే స్కూల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడాను 13,500 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు మీ ఇంట్లో, అంటే ఇంట్లో ఒకరికి, ఇంకొకరికైనా నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చిన డబ్బులతో మిగతా వాళ్ళకైనా చదివిస్తారని. మీ ఇంట్లో నలుగురున్నారా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనుకుంటూ వచ్చారు కదా. అలాంటిది 15,000 చొప్పున కేటాయించాల్సి వస్తే 12,450 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది 9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. మిగతా వాళ్ళందరూ ఓకే. సో ఇక్కడ సూపర్ 6 ఏదైతే అనౌన్స్ చేశారో దానికి భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. మొదటిది, అసలు ఆ పథకాలు ఒకటే కాదురా, మిగతాది కూడా కావాలనే కదా వీళ్ళని గెలిపించింది. ఒక వర్గం, అందరు కూడా కాదు, ఒక వర్గం. లైక్ నాలాంటి వాళ్ళు అనుకోండి. పోనీ ఇంకొక వర్గం, అబ్బా వీడి వస్తాడరా, మాకు పైసలు వస్తాయరా అనుకున్న వర్గం ఇంకా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 40% ఓటింగ్ 40% ఓటింగ్ అని అంటున్నారు కదా. మేబీ అట్లాంటి వాళ్ళు, లేదా వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలుచుకున్నారో సంథింగ్. సో ఇక్కడ పథకాలే ఇచ్చుకుంటూ పోతే ఖజానా గుల్లవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. తర్వాత కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు వితంతువులకి, ఏజ్డ్ వాళ్ళకి, వికలాంగులకి, లేదంటే మానసిక వైకల్యం ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. అన్ని బాగున్న నిరుద్యోగ భృతి ఎందుకమ్మా అంటే అడిగి పని చేయద్దురా, ఇలాగే ఈ పాకెట్ మనీతో బతికారని చెప్పి. నిరుద్యోగ భృతి 0, ఏం కేటాయించలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ వచ్చారు. మరి వాడికి ఏ పని పాట చెయ్యకరా, ఏం మీరు అన్నారు కాబట్టి నిరుద్యోగ భృతి ఇస్తామని కాదు, 0 అని అంటున్నారు కదా. నేను అదే చెప్తున్నాను ఇంకా పూర్తిగా. చెప్పండి. దానికి గత ప్రభుత్వంలో కేటాయించర్లే తెలియదు కానీ ఇప్పుడు కూడా వీళ్ళు అంటున్నారు కానీ దానికి అనవసరం చెప్పబోతున్నాను. ఇంకా నేను అనవసరం కదా. ప్రభుత్వం ఏంటి, వాళ్ళకు ఉద్యోగ కల్పన చెయ్యాలి. నిరుద్యోగ భృతి అని చెప్పి ఇంత ఇస్తామని చెప్పి దాన్ని కేటాయించకపోవడం ఎందుకు? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇట్లాగ పనికి మాలిన కొన్ని పథకాలు గత ప్రభుత్వం ఏదైతే వేసిందో దానికి వీళ్ళు క్యాన్వాసింగ్ లో ఓదరగొట్టారు. అవి కొన్ని బడ్జెట్ ప్రకారం గాని, రాష్ట్ర రెవెన్యూ లోటు ప్రకారం గాని కొన్ని జరగవు. రెవెన్యూ లోటు 2,51,162 కోట్లు ఉంది. కానీ వీళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఏదైతే సింగిల్ డాక్యుమెంట్ కొన్ని రకాల కంపెనీస్ రావడం గురించి, దాని గురించి ట్యాక్స్ లోపల ఏవైతే వసూలు చేయాలనుకుంటున్నారో అవన్నీ జరిగితే సుమారుగా 2,17,000 కోట్ల వరకు వీళ్ళు రాబట్టుకునేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వ నిధులు, రెండోది ఆర్బీఐ, మూడోది సెంట్రల్ ఫైనాన్స్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ కేటాయింపులు. సిజిఎస్డి, ఎస్జిఎస్టి రెండు ఉంటాయి. జిఎస్టి స్టేట్ ఒకటి ఉంటుంది. అలాగే రావాల్సింది మనకి అవన్నీ కూడా కేటాయించుకొని ఇట్లా జరిగితే, అది కూడా అక్కడ ఇఫ్ క్లాజ్ కంపల్సరీ జరుగుతుందని కాదు, ఇలా జరిగితే మనకి సుమారుగా 2,17,000 కోట్ల తర్వాత జరగలేదని చూపించుకుంటారు. ఓకే, అది తర్వాత వాళ్ళ టాలెంట్. అది నేనేమంటున్నానంటే ఇది ఇందాక మీరు ఒకటి అన్నారు, ఇచ్చారు డబ్బులు, ఎటువంటి యూపీఐ కానీ స్కానర్ కానీ ఎటువంటి డిజిటల్ పేమెంట్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా జస్ట్ డబ్బులు రూపాన తీసుకొని ఇసుక మాఫియా కానీ ఇదంతా నడిపించారు అని చెప్పి. ఇప్పుడు ఏంటి, 2,017 కోట్లు తీసుకుంటారు, ఒక ఇఫ్ క్లాస్ పెట్టారు. అంటే ఒకవేళ అయినా కూడా దాన్ని బయటకు రానివ్వాల్సిన అవసరం లేదు. లేదు. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ప్రకటించిన బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. అవును. కానీ ఇవన్నీ రూపంలో కూడా వసూలు చేయగలిగితే 2.17 వరకే ఉంది. అంటే సుమారుగా ఒక ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో మనకి 80 వస్తారా, 80 కాకుండా వరస్ట్గా 75 వస్తారా అని అనుకుంటాడా లేదా బాగా రాసిన వాడు. సో అట్లాగే ఇక్కడ వీళ్ళు చేసేదానికి వర్స్ట్ కేసులో నేను చెప్పేది 2.17 వరకు వస్తుంది. బట్ అక్కడికి ఇంకా 1,00,000 కోట్ల డెఫిసిట్ అనేది ఉంది. దాన్ని మళ్ళీ కేంద్రంకి అదనంగా తీసుకొచ్చే పరిస్థితిలో ఆలోచిస్తుంటే అక్కడ మాత్రం బ్లాంక్ ఏర్పడిందట. ఎందుకు బ్లాంక్ ఏర్పడింది? గత ప్రభుత్వం ఏదైతే వాడేసింది, లాగేసిందో, రాయి మీద కూడా గీకేసిందో, అది ఇంకా ఈ 29 కాదు, ఇప్పుడు 28 రాష్ట్రాలు అనుకుంటాం మళ్ళీ, ఎందుకంటే కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు కాబట్టి ఈ 28 రాష్ట్రాల్లో అలాగ తిరిగి అప్పు
కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి విధిల్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి అయితే లేదు. కానీ ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే టీడీపీకి బీజేపీకి మరలా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం చేయడానికే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా అప్పుడు నిలబడ్డాడు అనేది కూడా మనం చాలాసార్లు వార్తల్లో చూసాం. ఎందుకంటే టీడీపీకి బీజేపీతో పొత్తుకొరవడం ఇష్టం లేని పరిస్థితులు అప్పుడు. ఎందుకు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసారు. మనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వీళ్ళు స్పెషల్ స్టేటస్ అన్నారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇది ఏమీ చేయలేదు, మళ్ళీ అంటకాగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మోదీ మీద విమర్శించారు, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు విమర్శించారు. వీళ్ళు ఏం చేశారు, మిగతా వాళ్ళు మాకు 25కి 25 ఇస్తే మేము మెడల ఉంచి తెస్తామని దాన్ని, అరే నెక్స్ట్ ఎలక్షన్స్కి పోతే వాళ్ళు ఒకవేళ అనుకున్నట్టయితే వాళ్ళకి ఫేవర్ అయిపోతుందేమో అని చెప్పి ఈయన బయటకు వచ్చేసాడు. అది చాలా మంది నిపుణులు చెప్పే మాట ఏంటంటే అది రాంగ్ స్టెప్ అని అంటారు. బట్ అప్పటి రాజకీయ పరిస్థితులకి అది రైట్ స్టెప్పే అవ్వచ్చు. ఎందుకంటే అరే కేంద్రం ఏమి పట్టించుకోవట్లేదు, ఇప్పుడు వాళ్ళ బీజేపీ పాలిత ప్రాంతాలకి ఏదో ఒక నిధులు ఇస్తుంది, మనకిమ్మంటే ఇవ్వట్లేదు. అదే స్పెషల్ స్టేటస్ 7 సిస్టర్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాల ఎలక్షన్స్ అయినప్పుడు మోదీ గారు ప్యాకేజ్ ప్రకటించారు. మనకి విడిపోయింది అసలు చాలా మంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అంటారు. నా దృష్టిలో తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కదా. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా? సో మరి అలాంటి ఆంధ్రప్రదేశ్కి అనాథగా వదిలేశారే, కనీసం కేటాయించలేదే. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు కేటాయించలేదు అనేది టీడీపీ వాళ్ళ యొక్క వాగ్యుద్ధం. సో అది ఫలించలేదు. 2018లో బయటకు వచ్చేసారు. సో అనూహ్యంగా 2019లో అది బయటకు వచ్చేయడము, ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు తీసుకోవడము, ఇంకా ఒకటి కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా చాలా జరిగింది. 2019లో టీడీపీ ఓడిపోయింది, వైసీపీ వచ్చింది. వైసీపీ వచ్చిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వంకి మెడలు వంచి తెస్తాము అనుకున్న ఏవైతే 22, 23 ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఏం చేసిందా అంటే ఏమీ లేదు. ప్రతిసారి వెళ్ళడం, స్వామివారి ఫోటో ఒకటి సమర్పించడం, సాలువ కప్పడం, నమస్కరించుకోవడం, రావడం. ఏం జరిగాయంటే ఆర్బీఐ నుంచి రావాల్సినవి కానీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినవి కానీ మొత్తానికి అన్నీ తెచ్చుకున్నారు. ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టి అమౌంట్ తెచ్చుకున్న పరిస్థితి అయితే వచ్చింది. మీకు అది తెలుసు. ఇప్పుడు విశాఖపట్నంలో అయితే కలెక్టర్ ఆఫీసు లాంటివి కొన్ని కూడా తాకట్టు పెట్టారు ఈ రోజు కూడా. సో ఇట్లాంటి ఎంత జరుగుతూ ఇంత లోటు బడ్జెట్ అయిన దానికి ఏంటి రీజను? కేవలం పథకాలే. కొన్ని అనవసర పథకాలు, అన్నీ కాదు, కొన్ని మ్యాండేటరీ అయితే ఉన్నాయి. పోనీ నేను ఇందాక ఇసుక లెక్కరవని ఎందుకు చెప్పానంటే ఎంత జరుగుతున్నా కూడా ఒకవైపు నుంచి నిధులు తెచ్చేస్తున్నారు, ఇటువైపు పథకాలకు ఇచ్చేస్తున్నారు. ఉన్న ఖజానా ట్యాక్సుల రూపంలోనూ పన్నుల రూపంలో వచ్చినవన్నీ కూడా పథకాలకే వెళ్ళిపోతున్నాయి. ఈ ఇసుక లెక్కర వాటి ద్వారా కూడా వచ్చినవి కూడా ఏమవుతున్నాయి తెలియదు. లోటు బడ్జెట్ చూపిస్తున్నారు. ఉద్యోగులకి జీతాలు కూడా సరిగ్గా ఇయ్యలేని పరిస్థితి. ఒక్కొక్క నెల 18వ తేదీ, ఒక నెల 11వ తేదీ, ఒక నెల 7వ తేదీ అలా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెన్షనర్స్ ఉంటారు, కేవలం ఉద్యోగమే పరమావధిగా రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా ఆ పెన్షన్లు సరిగా ఇవ్వలేని పరిస్థితి. బట్ పథకాల రూపంలో మాత్రం ఎవరికైతే పెన్షన్లు ఇవ్వారో వాళ్ళకి మాత్రం 1వ తేదీకి ఇచ్చేశారు. వీళ్ళకి హక్కుగా రావాల్సిన ఉద్యోగులకు మాత్రం రాలేదు. ఓకే, పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి పెన్షన్ అని చెప్పి వచ్చారు. వాళ్ళకి కేటాయింపులేవి. ఇంతకు ముందు ఈ పెన్షన్ పథకం రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేశారు. దాన్ని ఇలా కాదు, ఈ మొత్తం సరిపోదు అని చెప్పి ఎక్స్ట్రా చేసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కూడా సరిపోదు అని చెప్పి దాన్ని కూడా పెంచి చంద్రబాబు నాయుడు పెన్షన్ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పారు. సో దానికి కేటాయింపేది అదే అంటున్నాను. అది ఇప్పుడు మీరు ఇంతవరకు అన్నారు కదా, కొన్ని పథకాలు అవసరం లేదు అని చెప్పి, ఇది కూడా అందులోనే కలిపేశారా? 50 ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే రాయితీలు ఇచ్చే పరంగా సీనియర్ సిటిజన్ కన్సిడర్ చేయట్లేదు. ఈవెన్ రైల్వేస్ లో కూడా ఉన్న రాయితీని తీసేసింది. మళ్ళీ పెడతామంటానికి పెట్టలేదు తెలియదు. ఆడవాళ్ళకైతే 58, మగవాళ్ళకైతే 60 సీనియర్ సిటిజన్ లెక్కలు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రకారంగా చూస్తే, పిఎఫ్ లెక్కల ప్రకారం చూస్తే 58 ఏళ్ళకే రిటైర్మెంట్. ఈ రోజుకి కూడా ప్రైవేటు ఉద్యోగ వ్యవస్థలో కూడా 58 ఏళ్ళకే ఆడు పిఎఫ్ అనేది కటింగ్ అయిపోతుంది అక్కడికి కదా. సో అలా కాకుండా 50 ఏళ్ళకి ఎందుకు ప్రకటించారంటే నేను అదే చెప్తున్నా,
గత ప్రభుత్వం ఏదైతే ఓదరగొట్టి పథకాలు అన్నదో దాన్ని డామినేట్ చేయడం కోసం 50 ఏళ్ళు కాదండి మేము ఏదో హామీ ఇచ్చేసాం. 60 ఏళ్ళ వాళ్ళకి అవసరం లేదంటారా, 70 ఏళ్ళ వాళ్ళకి అవసరం లేదంటారు, మరి వాళ్ళకైనా ఇవ్వాలి కదా. కేటాయింపులు ఎందుకు లేవు? అంత ఉందా? ఉంది, ఒకసారి మొత్తం చూడండి, పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసి చూడండి, బడ్జెట్ది చూడండి, ఇక్కడే ఉంది. నేను అదే అంటున్నాను, మీరు చదవండి, అందులో దేనికి నేను చెప్తాను కావాలంటే. ఈవెన్ వ్యవసాయానికి 3.22 దాంట్లో 47,000 కోట్లు వ్యవసాయానికే కేటాయించారు. ఎందుకు కేటాయించబడిందండి? మనిషి ఇప్పుడు మీకు కరోనా టైంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మనిషి పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాడు ఎక్కువైపోతున్నాడు. మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటున్నారంటే దాని అర్థం అది కాదు. మిగతా వాళ్ళందరూ రకరకాల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిరపడి చేసుకుంటున్నారు. బట్ ఇన్ని కోట్ల మంది కూడా పండించే రైతు ఎంతమంది ఉన్నారు? హార్డ్లీ ల్యాక్స్లో ఉన్నారు. బట్ జనాభా 150 కోట్లు. మరోవైపు రియల్ ఎస్టేట్ అనో అభివృద్ధి పేరుతోనో కంపెనీల పరంగా కేటాయిస్తుంటే సాగు భూమి తగ్గిపోతుంది. ఇదే మళ్ళీ దాని పునరావృతం కావడం, ఉన్న భూమిని కాపాడుకోవాలని చెప్పి దానికి ఆల్మోస్ట్ 15% కేటాయించినట్టుగా 3.22లో 50,000 కోట్లు, 47,000 కోట్లు అంటే 6వ వంతు భాగం, అంటే 15% కేటాయించినట్టుగా. మరోవైపు 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఆయన డ్రీమ్ ఎప్పటి నుంచో, ఏది వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే అనుకునేవారట. ఇప్పుడు వాజ్పేయి గారు కానీ ఈయన కానీ రోడ్ల అనుసంధానంతో పాటు నదుల అనుసంధానం కూడా చాలా కీలకమని అనుకునేవారు. దాంట్లో భాగంగా గోదావరి కృష్ణా జలాన్ని కలిపారనే విషయం మీకు తెలుసా? తెలుసు కదా. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు 70% అయిపోవచ్చింది. మీరు ఆ రిటైనింగ్ వాల్స్ కానీ పిల్లర్స్ కానీ దానికి వేసే బేస్మెంట్ కానీ అవన్నీ వీడియోలు చూసాం. ఏం అవ్వలేదు అని చెప్పి ఓదరగొట్టారు గత ప్రభుత్వంలో. నేను అన్నిది ప్రతి ప్రభుత్వంలో కూడా డాష్లు ఉన్నాయి, లేవని అనట్లేదు. ఒక్కొక్కటిగా కేటాయించు చేస్తున్నారా లేదా? గత ప్రభుత్వంలో 70% అయితే, ఏది 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కేవలం 2% చూపించారు పోలవరం. ఆ నిధులు కూడా మళ్ళీ ఈ పథకాల వైపే మింగేశారు. నేనేమంటున్నాను, మీరు అన్నారే సోకాల్డ్ 50 ఏళ్ళకి పెన్షన్ అని. 50 ఏళ్ళకి పెన్షన్ అనేది అన్ని వర్గాలకి కరెక్ట్ కాదు. పైగా దాని మీద వీళ్ళు మేబీ తాత్సారం అనుకోవచ్చు, లేదా సర్వే అనుకోవడం, దానికి ఒక కమిటీ నిర్వహించి ఎంతవరకు జెన్యునా కాదా అనేది కూడా తేలుస్తున్నారు. నెక్స్ట్ రైతు భరోసా లాంటివి ఉన్నాయి అక్కడ. ఇక్కడ కూడా తెలంగాణలో రైతు భరోసా 100 ఎకరాల నోడికి కూడా వస్తుందంట. 100 ఎకరాల నోడికి భరోసా ఎందుకమ్మా? దాన్ని వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతవరకు కేటాయించి ఏం చేశారు, అన్నిటికీ ఆధారు దాన్ని లింక్ చేసి ఒకే కుటుంబంలో వాళ్ళు స్పౌజు గట్రా ఉంటే ఒకదానికి ఇచ్చి ఇంకో దానికి కట్ చేశారు, సైలెంట్గా సెజరింగ్ ఇచ్చారు, ప్రతిదీ ఆధార అనుసంధానం. సో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఎంతవరకు కరెక్టు, ఒకే ఫ్యామిలీలో 2-3 ఇవ్వడం ఎంతవరకు కరెక్టు. అలాగే అమ్మఒడి, అది ఇప్పుడు తల్లి దీవెనగా మార్చారు. తల్లి దీవెన కాన్సెప్టు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారికి ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం, చాలా మంది అభిప్రాయం. బట్ ఓట్ల కోసం ఏం చేశారు, ముందు ప్రభుత్వ పాఠశాలలే అన్నారు వైసీపీలో కూడా. ఎక్కడైతే మళ్ళీ ఓట్లు డిఫిసిట్ అవుతాయో అన్ని పాఠశాలకని ఇచ్చేశారు. ప్రైవేటు పాఠశాలకు కూడా ఎందుకమ్మా? ప్రైవేటు పాఠశాలలో చదివించుకునే స్తోమత ఉండేవాడికి ఈ 15,000 ఎందుకు సంవత్సరానికి? అదయింది. అది ఉంటుండగా మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమ్మా? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి చేస్తారు? చదువుకోలేని వాడికి, కట్టి చదువుకోలేని వాడికి ప్రభుత్వం కడుతుంది. దాని తర్వాత మెల్లగా వీడు తీర్చుకోవడము, లేదా కొంత సబ్సిడీ ఇవ్వడము, ఏదో ఒకటి చేస్తుంది. మరి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, తల్లి దీవెన ఏంటి? తల్లి దీవెన ఈజ్ నథింగ్ బట్ పిల్లల భవిష్యత్తు విద్య కోసమే కదా. మరి దీనికి కేటాయిస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఎలా ఇవ్వగలుగుతారు? ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మళ్ళీ తల్లి దీవెనకి ఎలా ఇవ్వగలుగుతారు? ఇట్లాంటి భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. నేనైతే ఏదో ఒకటి కేటాయించండి, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదివే వాళ్ళు కేటాయించండి. ఇంకా మీకు చేతనైతే యోగి ఆదిత్యనాథ్ గారు పెట్టినట్టుగా ప్రభుత్వ పాఠశాలలో చదివినోడికే ప్రభుత్వ ఉద్యోగానికి పెట్టండి. ఎందుకు పాఠశాలలు బాగుపడవు చూద్దాం. అది చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? మళ్ళీ ఓట్లు. ఒకవేళ ఈయన అలా చెప్పినా చంద్రబాబు ఉన్నప్పుడే జగన్ ఉన్నప్పుడే బాగుండదా, చంద్రబాబు అన్ని తీసాడు అంటే నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివినా నీకు ఇవ్వాలా? ఇప్పుడు ఇంక దీని మీద బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మొన్న ముక్కోటి ఏకాదశికి కొట్లాట జరిగి చనిపోయారు. ముక్కోటి ఏకాదశి దాని పేరే తిథి ఏకాదశి కదమ్మా, పుష్యమాసంలో వచ్చే ఏకాదశి అనుకుంటాను తెలిసి. సో దానికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఆ తిథి నెక్స్ట్ ద్వాదశి వేడేల వరకు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారు కదా. అక్కడికి అది అయిపోద్ది కదా.
10 రోజులు ప్రొలాంగ్ పెట్టి చెప్పింది ఎవరు? వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు ఇది. అవునా? అవును. ఒకవేళ ఈయన వచ్చి 10 రోజులేంటి, ఏకాదశి 2 రోజులు, ఏకాదశి మహా అయితే ద్వాదశి గడియల వరకు ఆ 2 రోజులే అన్నాడు అనుకోండి, జగన్ ఉన్నప్పుడు బాగుండేదిరా, ఉత్తర ద్వారం వెళ్ళేవాళ్ళం, 10 రోజుల్లో ఎప్పుడో వెళ్ళేవాళ్ళం కదా. అది తప్పు. అలా అది కూడా మిస్టేకే, తెలియని మిస్టేక్ అది. అలా చేయడం వల్ల ఏమైంది, ఒక్కసారిగా జనాలు ఆ 10 రోజులు ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఆయన ఏం చేశాడు, డబ్బుల కోసం 10 రోజులు పొడిగించాడు. 10 రోజులు ఎందుకమ్మా? ఇప్పుడు కూడా తల్లి దేవున ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. మరి అది కంటిన్యూ చెయ్యు. మళ్ళీ తల్లి దేవుని ఎందుకు అంటే, ఓటుకు నోటని మీకు ఇప్పటి నుంచే మీకు ఇస్తున్నాను, మీరు ఇవి చూసి నాకు మళ్ళీ మీరే నన్ను గెలిపించాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టే 30 ఏళ్ళు నేనే సీఎం అని ఖరాఖండిగా చెప్పగలిగాడు ఆయన. ఇప్పుడు 15 ఏళ్ళు సీఎం కూటమిదే రాజ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పట్లేదా? ఆయన అంత కాన్ఫిడెన్స్గా అన్నాడు. వీళ్ళేదా ఆశించవచ్చు. ఆయన ఏమన్నాడు, 30 ఏళ్ళు అంట. సీఎం పవన్ కళ్యాణ్ అది చెప్పలే. బీజేపీ తరఫున అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అది చెప్పలే. బీజేపీ క్యాన్వాసింగ్కి వెళ్ళిన తర్వాత బీజేపీ ఒక కత్తిని తయారు చేస్తుంది, అది పవన్ కళ్యాణే. నెక్స్ట్ బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి, టీడీపీని పక్కన పెట్టేస్తాయన్న కొన్ని రకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన మరలా ఇక్కడికి వచ్చి, నేను కేవలం క్యాన్వాసింగ్కి వెళ్ళాను, నేను మరొక 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ జాడల్లోనే నడవాలనుకుంటున్నా అన్నట్టుగా చెప్పాడు తప్ప, దాన్ని మీరు 15 చేస్తున్నారు. 10 ఏళ్ళు వరకు ఆయన మాట 15 ఏళ్ళు అన్నారు లేదు. అది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, రికార్డెడ్ ఉంది, చూసుకోవచ్చు మీరు. 10 ఏళ్ళు అంటే ఈ 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు కూడా ఆయన నాయకత్వంలోనే అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఎందుకు, ఈయన బీజేపీ తరఫున వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా వచ్చిన వ్యాఖ్యల్ని ఖండించడానికి చాలా తెలివిగా, చాలా పద్ధతిగా మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కమింగ్ టు ద పాయింట్, ఈ పథకాలు ఇస్తే మనకి చాలు, మనం నా బొమ్మను పెడితే అక్కడ కుక్క నిల్చోబెట్టినా గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతూ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కలవడానికి వెళ్ళినా కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆయన కలవకపోవడమా, లేదా ఆయన కిందున్న ధనంజయ రెడ్డి గారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఏదో జరిగింది, కలవలేదు. వాళ్ళందరూ కూడా గుర్రుగా ఉన్నారుగా. మొట్టమొదట రాజానగర్ ఎమ్మెల్యే వచ్చారు బయటికి, తర్వాత జక్కంపూడి రాజా గారు, తర్వాత కరణం ధర్మశ్రీ గారు వచ్చారు, తర్వాత మొన్న కేతిరెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పథకాలు ఎంతవరకు కరెక్టు, ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, నిజంగా పథకాలే కావాలనుకుంటే 40% వస్తే మిగతా 60% వాళ్ళు కొట్టుకుని వచ్చినట్టేగా. 60% ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఓట్ ఆఫ్ ది మెజారిటీ ఏంటుంది, అది కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం డైలమాలో పడ్డానికి కూడా కారణం. అది కూడా వీళ్ళు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేరు, ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు కాబట్టి, అరే ఇన్ని ఇచ్చామో లేదు, రేపు పొద్దున మాట తప్పామనుకుంటామేమో అని దాని మీద ఒక కమిటీ వేసి సర్వే చేయించి, ఈవెన్ ఆర్టీసీలో ఆడవాళ్ళు ఫ్రీ విషయంలో కూడా ఇప్పుడు ఏమవుతుంది తెలుసు, తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, బస్ స్టాప్ దాటి బస్సు వెళ్తే ఏ ఫిమేల్ చేయెత్తినా బస్సు డ్రైవర్ ఆపట్లే. ఒక సగటు డ్రైవర్ అభిప్రాయం ఏంటి తెలుసా, బా ఇవన్నీ ఎఫ్ఎస్ టికెట్లు అబ్బా తప్పదు అని. అదే ఒక మనిషి, ఒక మ్యాన్ ఆపితే మాత్రం ఆపుతున్నాడు, ఎందుకంటే టికెట్ డబ్బులు వస్తాయంట, ఫిమేల్ అయితే ఆగంట. ఒక్క నిమిషం, దీనికి మెయిన్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హయాంలో ఫ్రీ బస్ అని పెట్టిందో దానికి కేంద్ర ప్రభుత్వమే ఎగ్నిస్ట్గా ఉంది. వై? బికాస్ ప్రధాన నగరాలలో ఎల్ఎన్టీ హయాంలో మెట్రో ట్రైన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ మెట్రో ట్రైన్స్కి ఈ ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఇవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు ఉంటారండి, బస్సు ఎక్కేవాళ్ళు ఆడవాళ్ళేగా. మగవాళ్ళు ఉంటారు, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, మగవాళ్ళు ఆడవాళ్ళని చేసుకుంటే పర్సంటేజ్ తీసుకుంటే మెజారిటీ ఆడవాళ్లే ఉంటారు. వీళ్ళకి ఇంకా తొందరగా కొంత స్తోమత ఉన్న వాళ్ళు, డ్రైవింగ్ రాని వాళ్ళు, ఇంకా తొందరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆడవాళ్ళు మెట్రోలు చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇక్కడికి రావడానికి మెట్రో కన్వీనియంట్ ఉన్నదా, నేను మెట్రోనే యూజ్ చేశాను. ఒక జాబ్ చేసుకోవాలని మెట్రో. ఇప్పుడు ఈ మెట్రోస్ కి గండి పడుతోంది, ఈ ఫ్రీ టికెట్ విధానం వల్ల మెట్రోస్ కి గండి పడుతోంది అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఆపింది అనేది ఒక ఇది. ఈ ఫ్రీ టికెట్ మా హయాంలో ఉండే దేంట్లో మేము ఫ్రీ టికెట్ ని మేము ఇవ్వం. మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే
ఒకటి ఇంకా RTC అంటే ఈ ఆ ఈ టికెట్ ఈ ఫ్రీ విధానం మనం ఆంధ్రప్రదేశ్ లో చూడలేము ఈ 5 years లో. ఎస్, నేను అదే చెప్పబోతున్నాను. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది. అది ఎప్పుడు వినే అది మాట ఎప్పుడు నష్టాల్లో ఉంటుంది కదా, అదే అంటున్నాను, ఎప్పుడు వినే మాట అది. తరువాత బైఫర్కేషన్ లో ఆర్టీసీకి రావాల్సిన ఉమ్మడి ఆదాయం ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు. అది ఎప్పటికీ కాదు. అవుద్ది. నాట్ ఓన్లీ ఆర్టీసీ అండి, ఏది బైఫర్కేషన్ లో ఏ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడింది ఆర్టీసీ వరకు వినండి వినండి, మీరు బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు ఆర్టీసీ సందర్భం కాబట్టి ఆర్టీసీ బైఫర్కేషన్ ఆస్తులే, మీరు మొత్తం బైఫర్కేషన్ అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యోగం అది కాదు సబ్జెక్ట్. నేను ఆ బైఫర్కేషన్ ఆర్టీసీ బైఫర్కేషన్ గురించే మాట్లాడతాను. ఇది కూర్చొని మాట్లాడాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. ఎందుకు మాట్లాడటం లేదు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కమిటీలైనా మాట్లాడాలి కదా కనీసం. వినండి, 2 రాష్ట్రాల అధికారులు ముఖ్యమంత్రులు కూర్చొని ముందు మాట్లాడుకోవాలి. ఏదైనా జలాల విషయంలో కానీ ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో ఏదైనా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మొదటి నుంచి కూడా అది కాదు, అవి తేలకే కదా ఇంతవరకు కూడా కృష్ణా జలాల పంపిణీ అని చెప్పి నా బోర్డు ఎంత కొట్టుకుంటున్నారండి నా బోర్డులో. అదేనండి, ఎందుకు కొట్టుకుంటున్నారు చెప్పండి. ఇదే కాదు 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 కిరణ్ కుమార్ రెడ్డి క్లియర్ గా చెప్పాడు, బాబు ఎంత తెలంగాణ వచ్చేసిన తర్వాత మా భూములు మా హక్కులు మా ఉద్యోగాలు అని అంటారు, రేపొద్దున ఇవే సమస్య వస్తాయి చూడండి అయ్యా అని చెప్పాడు ఆయన. క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన. ఆయన జూనియర్ అవ్వడం, ఆయనకన్నా సీనియర్ మంత్రులు ఉండడం, ఆయన మాట పట్టించుకోలేదు, ఆయన మీద బ్యాడ్గా చెప్పారు. అయినప్పటికీ కూడా నిజంగా 3.5 సంవత్సరాలు బాగానే పరిపాలన చేశాడని చెప్పాలి. సకల జనుల సమ్మె లాంటి ఉధృతమైన తెలంగాణ ఉద్యమం టైంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి బాగానే నడిపించాడు. నేనైతే ఆయన గ్రేట్ అని అంటాను. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఇక్కడ 10 జిల్లాలు, ఒకప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు, ఇప్పుడు 32, 31 అయ్యాయి. సో ఇక్కడున్న జనాభా ఎంత? అప్పటికి 4 కోట్ల జనాభా. ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ జనాభా ఎంత? మొత్తం కలిపితే ఒక 9 కోట్లు ఎంతో. ఇది 3 అయితే అది 6 కోట్లు 5.5 కోట్లు ఉండేది. సో 5.5 కోట్ల జనాభాకి ఎంత నీరు అవసరం, 3 కోట్ల జనాభాకి నీరు ఎంత అవసరం అనేది చిన్న నోటు లెక్క కదమ్మా, ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు 2కి 1 బిందెడు నీరు, 5గురికి 2 బిందెలు నీరు కూడా చాలదు. ఇంకొంచెం 5గురు కదా, అక్కడ 2కి 1 బిందెడు నీరు ఇస్తే 5గురికి 2 బిందెలు నీరు ఇచ్చినా చాలదు, 2 బిందెలున్నర ఇవ్వాలి అక్కడ కదా. అది సింపుల్ లాజిక్. సో అదే ఇప్పుడు మనకి కేటాయించాలంటే మేము ఒక రాష్ట్రమే కదా, సమానమైన హక్కులు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ముందు క్యూసెక్కుల లెక్క ప్రకారం ఒప్పుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా అందులో అదే రాసింది, దాని గురించి గొడవ అవ్వచ్చుకోవడం చెప్పింది. అన్నీ చెప్పిన తర్వాత దాంట్లో చాలామంది రిటైర్డ్, ఇప్పుడు చనిపోయారు అనుకోండి, రిటైర్డ్ సీనియర్ ఇరిగేషన్ ఇంజనీర్లు ఉండేవారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది కేవలం తెలంగాణ ఇవ్వకుండా ఉండడం కోసం చూపించే సాకులని కూడా చెప్పారు కొంతమంది మేధావులు. వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా అనవసరం. మరి ఇప్పుడు అంత మేధావులు మరి ఇప్పుడు ఎందుకు ఇష్యూ అవుతుందమ్మా? కృష్ణా జలాల బోర్డు, గోదావరి జలాల బోర్డు, వాడెక్కడో ఆ మహారాష్ట్రలో ఆనకట్ట కట్టానంటాడు, వాడే సగం ఆపేస్తున్నాడు, మిగతా సగం వస్తుంది. మిగతా సగంలో అంటే 100లో 56 ఆపేశాడు, 50 వస్తుంది. 50లో 20 ఉంచుకుని 30 ఇవ్వాలి కదా జనాభా లెక్క ప్రకారమేనా. సమాన హక్కులు, మేము ఒక రాష్ట్రమే, మా దగ్గర ఇంత జనాభా ఉంది, మా దగ్గర మేజర్ మెట్రోపాలిటన్ సిటీ ఉంది, 1.5 కోటి జనాభా ఉన్నారు, మాకు 25 కావాలంటే మిగతాలకి 25 ఎక్కడ సరిపోద్దమ్మా? చిన్న నోటి లెక్క కదా. ఇక్కడ వస్తాయని చాలామంది నిపుణులు చెప్పారు, వాళ్ళు నోరు నొక్కేశారు. తెలంగాణ ఇవ్వడం కోసం ఇవన్నీ సాకులు చెప్తున్నారు, ఇవేమీ కాదని. మరి గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఏం చేశారమ్మా? ఇప్పుడు అదే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తప్పుపడుతున్నారు, మీరు అసలు మీ చేతకానితనం వల్లే ఆంధ్ర కన్నీ వెళ్ళిపోతున్నాయని. మరి 10 ఏళ్ళు మీరేం చేశారా? ఎలక్షన్స్ కౌంటింగ్, రేపు పోలింగ్ అంటే ముందు రోజు రాత్రి నాగార్జున సాగర్ దగ్గర పెద్ద హంగామా డ్రామా క్రియేట్ చేశారుగా. ఒకవైపు తెలంగాణ పోలీసు, ఒకవైపు ఆంధ్ర పోలీసు. దేనికోసం అది? జనాల మైండ్ డైవర్ట్ చేయడం కోసమా? ప్రతిదీ నా దగ్గర ఎగ్జాంపుల్ ఉందమ్మా. ఎంత జరిగితే ఇప్పుడు అంటే అదే అంటున్నారు, బైఫర్కేట్ అటు వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. ఇప్పుడు ఆర్టీసీవి చాలా ఉమ్మడి ఉన్నాయి, నష్టాల్లో ఉంది. మీరన్నట్టు సోకాల్డ్ మెట్రోలకు కూడా వెళ్తే ఈ మహానుభావుడు కేజ్రీవాల్ మెట్రోలో కూడా ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు ఢిల్లీలో, తెలుసు కదా మీకు ఆ విషయం. మరి అప్పుడు మెట్రో కూడా లాసేగా. కేజ్రీవాల్ ఏమన్నాడు, అసలు లేడీస్కి ఫ్రీ, మెట్రోలో కూడా ఫ్రీ అంట. నిజంగా
రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వినండి, రోషయ్య గారు ఒక మంచి మాట చెప్పారు. అప్పుడు జల పథకం ఒకటి పెట్టి మినరల్ వాటర్ని ట్యాంకులు ఎక్కడికక్కడ ఊర్లో పెట్టి వాళ్ళకి ఇస్తాము, లీటర్ ఎక్కువ లేదు, లీటర్ రూపాయే లేదు, ఒక 5 లీటర్ల క్యాన్ కొనుక్కుంటే 5 రూపాయలు ఇస్తే చాలు కాయిన్ ఏదన్నట్టుగా పెట్టారు. పెడితే సభలో ఇట్లాగే ఇదే టీడీపీ వాళ్ళు అప్పుడు ప్రశ్నించారు, సార్ ఇట్లా ఫ్రీ గాలి నీరు ఫ్రీ ఇవ్వాలి కదా ప్రజలకి, మీరు దాన్ని కూడా రూపాయి 5 రూపాయలు పెడితే ఎలాగని అడిగితే రోషయ్య గారు ఒక మంచి మాట అన్నారు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ చెప్పొచ్చో చెప్పకూడదు, నాకు బాగా గుర్తుంది. ఫ్రీగా ఇస్తే జనాలకి గేదెలు ముట్టి కరగడానికి కూడా బిస్లరీ వాటరే వాడతాడయ్యా అన్నాడు ఆయన. నిజంగా రోషయ్య గారు పంచులు సూపర్గా ఉండేవి, మహానుభావుడు, కీర్తిశేషులు కొనిజేటి రోషయ్య గారు ఎక్కడున్నారు కానీ ఇలాగే అన్నాడు. కరెక్ట్, అది ప్రజలు అలాగే ఉంటారు. ఫ్రీయే కదా, నాకు ఇవ్వబ్బా, నేను చెంపట్టుకుని వెళ్తే నాకు బిస్లరీ వాటర్ ఇవ్వంటాడు. అదే రూపాయి పెట్టండి, అరే అందుకు వేస్ట్ చేయడం ఎందుకురా, రూపాయి వదలడు, ప్రభుత్వం నుంచి అన్నీ కావాలి. కాబట్టి ఇట్లాంటి ఫ్రీ పథకాలు అనేది ఉండకూడదు అనేది నా అభిప్రాయం, చాలా మంది మేధావుల అభిప్రాయం. ఇప్పుడు దానివల్ల ఆర్టీసీ ఉద్యోగులు ఏమవుతారమ్మా, ఇక్కడ ఈయన ఏం చేశాడు, దాని కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్లోకి మార్చేశాడు కేసీఆర్ గారు లాస్ట్ టైం. ఇదే ఆర్టీసీ వాళ్ళకి సమ్మె చేస్తే వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాడు కూడా కదా కేసీఆర్ గారు, అదెవరు మర్చిపోయారా అందరూ? ఇప్పుడు ఈయన వచ్చి ఫ్రీ చేసినా కూడా కొంత కేటాయింపు చేసి వాళ్ళకి వేతనాలు అవి ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు మంచివారు కాకుండా ఎలా పోతారమ్మా? ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ రాకుండా. మీకు ఇంకోటి కూడా చెప్తాను, మెట్రోలో సూపర్ అంటున్నారు. చెన్నైలో మెట్రోలో రోజు తిరిగే జనాలు ఎంతో తెలుసా? కేవలం 20,000 మంది. హైదరాబాద్ కన్నా 3 రెట్లు 2 రెట్లు పెద్ద ఉన్న నగరం అది. ఇప్పుడు ఐటీస్ లోనే మహానగరం అది. ఇక్కడ 110,000 మంది తిరుగుతున్నారు హైదరాబాద్ లో మెట్రోలో పెర్ డే. మరి చెన్నై దీనికన్నా 2 ఇంతల పెద్ద నగరం కదా, అక్కడ 20,000 మంది తిరుగుతున్నారు అంటే అక్కడ ఎంఎంటీఎస్ సర్వీసులు ఎక్కువ. వాళ్ళు ప్రతి ప్రాజెక్టులు సెంట్రల్లో ఫైట్ చేసి అక్కడ ప్రభుత్వంతో సంబంధం లేదు. ఏ తమిళనైనా మనం తమిళ వాళ్ళు బాగు కావాలి, వాడుకున్న ఎంఎంటీఎస్ సర్వీసులు దేనికి లేవు. సో ఎంఎంటీఎస్ ఇంకా 5 రూపాయలే కదమ్మా, మినిమం డిస్టెన్స్కి 5 రూపాయలు, మ్యాక్సిమం డిస్టెన్స్ 10-20 ఉంది. ఇదే మెట్రో అయితే మినిమం 30 రూపాయలు. అవునా? మరి అప్పుడు దానికే వెళ్తారు ప్రజలందరూ. అందుకు మెట్రో అక్కడ తక్కువ. రకరకాల రీజన్స్ ఉంటాయి. మెట్రోలో పాపులేషన్ పెరగడానికి, మెట్రోలో ట్రాన్స్పోర్టర్స్ తగ్గడానికి పెరగడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫ్రీ అనేది కొంతవరకే, అన్నిటికీ ఇవ్వద్దు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మొదట్లో ఎన్ని విమర్శలు వచ్చాయి ఇదే తెలంగాణలో, కావాలని చార్మినార్ వెళ్ళడం, కావాలని అబిడ్స్ వెళ్ళడం, షాపింగ్లు తిరగడం చేశారట. ఫ్రీ, నిజంగా ఫ్రీ కదా అని. దానికి ఏం చేశారు, చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ ఆధార్లో అడ్రస్ మార్పించుకున్నారు ఫ్రీ కోసం. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఒక అమ్మాయికి ఇలాగే కర్ణాటక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, కర్ణాటక అడ్రస్ ఉంది, అమ్మ నేను చెల్దో టికెట్ కట్టాలంటే తిరిగి రివర్స్లో వీడియో తీస్తుంది కండక్టర్కి డ్రైవర్కి, నన్ను అడుగుతున్నారు, అమ్మాయిని ఏడిపిస్తున్నారు అన్నట్టుగా. ఈ ఆర్టీసీ వాళ్ళు బాధలు ఎవరితో చెప్పుకోవాలమ్మా? ఆ ఫ్రీ అని కదా అని హ్యాంగింగ్స్. ఇంకా ఆర్టీసీ ఫ్రీ అనేది 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండకూడదని చూసే అవకాశం లేదు. చెప్తారు లేదని ఎలా చెప్తారు? నే అభిప్రాయం చెప్పాను, ఇది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. ప్రభుత్వం అయితే ఇవ్వకూడదని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏ మహిళ కూడా రోడ్డు ఎక్కి మాకు ఫ్రీ ఇవ్వండి అని అడిగినట్టు దాఖలాలు లేవు. మీరు అనుకుంటున్న సోకాల్డ్ ఛానల్స్ కూడా చూపించొచ్చు కదా ఇప్పటికి. ఓకే, అన్నదాత సుఖీభవ రైతుకి 20,000 ఇస్తామని చెప్పారు, 10,400 కోట్లు కేటాయించాలి, కానీ 10,706 కోట్లు కేటాయించాలి, కానీ 6,300 కోట్లు. ఇక్కడ ఎందుకు గండి? దాదాపు 4,000 కోట్లు. అవును గండి, అదే చెప్పాను కదా ఇందాక. ఒకే ఇంట్లో భర్త పేరు మీద ఉన్న పొలంకి, భార్య పేరు మీద పొలంకి, ఇద్దరికి ఒకే ఇంట్లో ఎలా ఇస్తారు? ఇంటికి ఒకటి కేటాయిస్తే సరిపోతుంది. ఈ 2 పొలాలే కదా, ఇద్దరు పేరు మీద ఉన్న పొలాలే కదా. ఇద్దరు పొలాలు ఉన్నప్పుడు ఎక్కువ డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళకి ఎందుకు దీంతో సంబంధం? నేను అదే చెప్పాను కదా, తెలంగాణలో కూడా 100 ఎకరాలు. అలాంటప్పుడు అరెకరం ఎకరం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి కదా. ఎస్, దీని మీద ఎలక్షన్స్ ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట అన్నారు, వీళ్ళకి ఎంతసేపు భూస్వాములకి ఇస్తే కౌలు రైతుల పరిస్థితి ఏంటమ్మా? కౌలు రైతులకు కూడా లేదు కదా. ఇప్పుడు కౌలు రైతులు ప్రస్తావించారు, అది కూడా ఒక సర్వే చేపిస్తున్నారు తెలుసా మీకు? కావాలంటే అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ తీసి చూడండి. కౌలు రైతులు పాపం నిజంగా కష్టం వాడిది, వాడి పేరు కానీ ఎక్కడా వినబడదు కదా. కౌలు రైతులకి అయితే ఇక్కడ భూస్వామి మళ్ళీ నొక్కేస్తున్నాడు. నిజంగా భూస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు
మా దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి, ఒక 10 ఎకరాలు ఈడు చేస్తాడు, 30 ఎకరాలు ఆడు చేస్తాడు, 50 ఎకరాలు చేస్తాడు అని చెప్తున్నాడు భూస్వామి. ఆ సర్వే తీసుకొని కనీసం కౌలు రైతులకి భూమికి ఎంతని కాకపోయినా ఒక పెన్షన్ లాగానే ఇద్దామనే ఆలోచన కూడా ఉంది ప్రభుత్వం. అది అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆలోచనలో మాత్రమే, ఆచరణ చూద్దాం. మీరు ఇది నాకు 2028 లాస్ట్ లో కానీ 29 జనవరి ఫిబ్రవరిలో కూడా మీరు ఇదే క్వశ్చన్ నాకు అడగండి, అప్పుడు చెప్పు తీసుకుంటున్నట్టు కూడా అడిగినా తప్పు లేదు. ఆచరణలోకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం దాని గురించి కూడా అని చెప్తున్నారు. ఓకే, దీపం పథకం గాను 1.55 కోట్ల లబ్ధిదారులు ఉండగా 90 లక్షల మందికే, మీరు మిగతా 65 లక్షల మంది అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అవును, ఇంకా దాన్ని కూడా మనం లెక్కలు బేరీస్ వేసుకోవాలి. రేషన్, గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లే. అక్కడ మన ఫోటో వేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఫోటోనో చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుంటే వీళ్ళు కాదు, సెంట్రల్ అది మేము ఒప్పుకుంటాం, అది సబ్సిడీ చెప్పాలి. ఇక్కడ వీళ్ళు కనీసం మోడీ గారు ఫోటో పెడుతున్నారు, ఎందుకంటే కూటమిలో భాగమనో లేదంటే సెంట్రల్ నుంచి వస్తుంది కాబట్టి ప్రధానమంత్రి ఫోటో ప్రోటోకాల్గా ఉండాలి కాబట్టి పెడుతున్నారు, మొత్తానికి పెడుతున్నారు. గత ప్రభుత్వం అది పెట్టలేదు. ఇకపోతే అదే మీరు అడిగిన దానికి ఒక్కొక్కటి క్లారిటీ ఇస్తూ వెళ్తున్నాను. తర్వాత గ్యాస్ అని అన్నారు, గ్యాస్ గురించి ఎలా చెప్పి ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది, సంవత్సరానికి 8 సిలిండర్ల వరకు అయితే ఓకే, అంతకన్నా ఎక్కువ అయితే వాళ్ళకి సబ్సిడీ వర్తించదు, ఎక్కువ వస్తుందని. అసలు కేంద్ర ప్రభుత్వం పెద్ద గేమ్ ఏంటి తెలుసా అమ్మా, రేటు పెంచేసి మీకు 200 అకౌంట్లో వేస్తాం అని చెప్పారు ఫస్ట్. ఆ 200 కాస్త 180, 150, 130 అలా తిరిగి ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసమ్మా, 42 రూపాయలు ఎంత వేస్తున్నారు. పేరుకి 850 రూపాయలు, 860 రూపాయలు సిలిండర్, 42 రూపాయలు తిరిగి వేస్తున్నాడు. ఎందుకు ఇవ్వడం ఆ సబ్సిడీ ఆ మాత్రం దానికి? సో ఇది కేంద్ర పరిధిలో ఉన్నది. సో రాష్ట్ర పరిధిలో ఉండే బడ్జెట్ ఏదైతే ఉందో దానికి కొన్ని కేటాయింపులు వీళ్ళు కూడా కేటాయింపు చేసి చెయ్యాలి. సో ఇదే దీప పథకం ఇదే దీప పథకం వీళ్ళు కూడా సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు మించి ఇచ్చే వాళ్ళకి ఇవ్వకపోవమని, లేదంటే కొంతమంది 2 సిలిండర్లు కూడా ఉంటాయి, అట్లాంటి పరిస్థితుల్లో ఉండడం కానీ చేస్తారు. అది కూడా సర్వేలో చేస్తున్నారు, ఎప్పుడు అవుతుందో అనేది తెలియదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయ్యింది, మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్ రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా మేము చెయ్యగలమా చేయలేమా ఎంతవరకు చేస్తామనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వబోతున్నామని కూడా చెప్పారు. అది కూడా చెప్పారు, చెయ్యగలమా చెయ్యలేమా అనేది కూడా క్లారిటీ ప్రయత్నం చేస్తున్నారు. మీరు అలా అనుకోండి, అవ్వ పేరే ముసలమ్మ, నేను అదే చెప్తున్నాను కదా. మీరు ఇప్పుడు మీరు కేసీఆర్ ప్రసక్తి తీసుకొచ్చారు, ఇక్కడ తెలంగాణ ప్రసక్తి తీసుకొచ్చారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రసక్తి తీసుకొచ్చారు కదా, కాబట్టి చెప్తున్నాను. 2 ముఖ్యమంత్రులు గత ప్రభుత్వ హయాంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏవైతే చెప్పారో అవన్నీ పథకాల రూపంలో అందరికీ అందించారు. మరి పథకాలు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏమంది, పథకాల ద్వారా రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్న ప్రభుత్వం పథకాలే పరమావధిగా ఎలక్షన్స్ కి వెళ్ళి పథకాలు మేము ఇస్తాము, అంతకంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి ముందుకెళ్ళి ఇప్పుడు చేతులు ఎత్తేసే ప్రభుత్వం ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నెగినట్టేగా. అది ఇవి ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ మీరు తిప్పడుతున్నారు. నేనేం చెప్పాను, సగటు ప్రేక్షకుడుగా లేదా సగటు ఓటరుగా ఉండే అభిప్రాయం అని ఇంతకు ముందే ఒక అరగంట కిందట చెప్పిందని మళ్ళీ అదే తిప్పి క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. నేనైతే పథకాలు కొన్నిటి వరకే, పెన్షన్లు, వికలాంగులు వీటికే పరిమితం అండి, సగటుగా నాకైతే ఇష్టం లేదండి. దాని బదులు ఒక అభివృద్ధో లేదా ఇంకా ఉపాధి కల్పనో లేదా పనికి ఆహార పథకం లాంటి కల్పిస్తే బాగుంటుందని నేను ఇంతకు ముందే చెప్పాను. ఇక్కడ నెగ్గడము నెగ్గకపోవడం అనేది పక్కన పెట్టండి. ఇది ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది, అవ్వట్లేదు. అందుకే కదా ఇంతకుముందు చెప్పిన దానికి కూడా మళ్ళీ ఏప్రిల్ నుంచి అవుతుందా అవదా కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను కూడా చెప్పారని చెప్తున్నాను కదా. నేను అది కూడా అంటున్నాను, అవుతుందని గ్యారంటీ చెప్పట్లే. కొన్ని ఇప్పుడు ఆర్టీసీ ఆచరణ అనేది నేను మరీ తిప్పి అడుగుతున్నారు, నేను మళ్ళీ చెప్పేశాను, చెప్పిన తర్వాత కూడా మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక నిమిషం, నేనేం చెప్పాను, ఎప్పుడు చేస్తే చేయొచ్చు. మరి అది ఇష్టం లేక, పథకాలు ఇష్టం లేక కదా 60% మంది కూడా ఓట్లు వేసి గెలిపించారని కూడా చెప్పాను మీకు. 60% ఎక్కువ ఇస్తున్నారని చెప్పి ఓట్లేసారని చెప్తున్నాను. కాదు 60% మంది కాదు, ఎందుకంటే వాళ్ళు అన్నిట్లోనూ 100 మార్కులు వచ్చాయి, తెలుగులో 30 వచ్చి మేము ఎలా ఫెయిల్ అయ్యబ్బా అనే కాన్సెప్ట్ లో ఉన్న 40% ఉన్నదే. అన్నిట్లో 90 వస్తే సరిపోదు, తెలుగులో కూడా 90 రావాలమ్మా. తెలుగులో 30 వస్తే దాన్ని పాస్ అనరు,
తెలుగు చాలా ఈజీ సబ్జెక్ట్ కదా అని మీరు అలా మాట్లాడుతున్నారు. సోకాళ్ళు మాత్రం 91.82% ఓటింగ్ వచ్చిందా అంటే 92% ఓటింగ్ వచ్చినట్టేనా? ఎక్కడెక్కడ వాళ్ళు విదేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ వచ్చి ఫ్లైట్లోను ట్రైన్లోను బస్సులోను వచ్చి ఓటేసి ఎందుకు వెళ్ళారు? ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో అంత పర్సంటేజ్ ఓటింగ్ ఎక్కడైనా ఉందా? మీరు కాలంలో ఒకసారి చరిత్ర తీసి చూడండి, లేదు. సో పథకాలకి ఎంతమంది అగైనిస్ట్ అని మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు దాన్ని ఫేవర్గా చెప్పొద్దు. మీరు అడిగింది మీరు చెప్పిన దాన్ని మీరు ఫస్ట్ క్వశ్చన్కే మళ్ళీ చెప్తే మళ్ళీ ఇవన్నీ చేతులు వేసి అదే మార్చండి. మీరు క్వశ్చన్ మార్చండి. క్వశ్చన్ మార్చకుండా సేమ్ క్వశ్చన్ తొంగలో తొక్కారు అది చెప్తున్నాను. అదే క్వశ్చన్ వేశారు, ఆచరణ తొంగలో తొక్కారు, మళ్ళీ సేమ్ క్వశ్చన్ వేస్తున్నారు. అదే నేను చెప్తానండి, అదే నేను చెప్తాను, మీరు వినట్లేదు. నేను అదే తెలుగులో చెప్తున్నాను అమ్మగారు. మేనిఫెస్టోని క్యాన్వాసింగ్ లో చెప్పిన దాన్ని తొంగలో తొక్కారనే పదాలకి నేను ముందే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మళ్ళీ అంతా వినేసి మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పుడు వినండి, నేను కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. వీళ్ళు ముందు చేయాల్సింది కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి చేయట్లేదు. ఉన్న 6లో ఓకే కాదు, నేను చెప్పేసరికి ఓకే అంటే ఉన్న 6లో కనీసం ఒక 2, 3 ముందిచ్చి మిగతా వాటికి చూద్దామని అంటే అప్పుడు పద్ధతిగా ఉంటది. అది కూడా నేను చెప్తున్నాను. చెప్పినా మళ్ళీ మీరు ఇదే క్వశ్చన్ ఇది మర్చిపోయి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ముందు నేను చెప్పింది చూసి మళ్ళీ అప్పుడు క్వశ్చన్ ప్రిపేర్ చేయండి. అంతేగాని మళ్ళీ తిప్పి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే పనికి ఆహార పథకం అన్నారు. డ్వాక్రా మహిళలకి డ్వాక్రా అని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు. అవును, దాని గురించి 10 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తామన్నారు. వాళ్ళకి పనికి ఆహార పథకం కింద డ్వాక్రా సంఘాలు అనేవి వచ్చాయి. మరి దానికి ఎందుకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు? మీరు ఒకసారి చదవండి ఏవేవి ఉన్నాయో, దాన్ని నేను మొత్తం చెప్తాను. కేటాయింపులు ఉన్నాయో లేదో నేను చెప్తాను. మీరు ఒకటి పట్టుకొని లేవు అని రాసిస్తే ఎట్లా అండి? ఒకసారి ఎన్ని శాఖలకి ఏవే కేటాయించారు ఒకసారి చదవండి. కాకపోతే మీరు అనుకున్నట్టుగా 10,000 కోట్లు అయింది 6,000 చేశారు, 8,000 కోట్లు అయింది 5,000 కేటాయించారు అని ఒప్పుకుంటాను. అసలు కేటాయించలేదు అన్నది మాత్రం రాంగ్. మీరు ఒకసారి మొత్తం లిస్ట్ అంతా చదవండి, PDF తీసి. ప్రభుత్వం రిలీజ్, ఇంకోటి ప్రభుత్వం ఎప్పుడు ప్రతులు ఇచ్చేది, ఈసారి పేపర్ కాస్ట్ కటింగ్ అయిపోతూ వేస్ట్ అవుతుందని పెన్ డ్రైవ్లు ఇచ్చారు. తెలుసా మీకు ఆ విషయం? చెప్పండి. పేపర్ ఇప్పుడు పేపర్ ని ఇది చేస్తుంది. అది కూడా ఎంత ఖర్చు తెలుసా మీకు? పేపర్ ఎంతమందికి ప్రతులు ఇవ్వాలి చెప్పండి? బయట మీడియా వాళ్ళకి పంచాలా? ప్రభుత్వ కార్యాలయం వాటిలో పెట్టాలా? ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఖర్చు, ఇంకా పెన్ డ్రైవ్ ఇంత ఖర్చు అయిందని చెప్పి అదొక లెక్క తీసి చూపిస్తారు. పెన్ డ్రైవ్ కాదమ్మా, వినండి పూర్తిగా. ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి బాబు మీరు ఇది కాపీ చేసుకోండి అని ఇచ్చారు. ఒక పెన్ డ్రైవ్ తో అయిపోయిందని మీరు మళ్ళీ పెన్ డ్రైవ్లు ప్లోరల్ చేస్తున్నారు. మీకు తెలుగు అర్థమవుతుందా లేదా? ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు, కాపీ చేసుకోమని చెప్పారు. మళ్ళీ మీరు గత ప్రభుత్వంలో ల్యాప్టాప్ లెక్కలు చెప్పకండి. పెన్ డ్రైవ్ ఇన్ని కొన్నాము లెక్క చూపించట్లేదు ఇక్కడ వీళ్ళు. ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి కాపీ చేసుకోండి అని చెప్పారు తప్ప పెన్ డ్రైవ్లు ఒక్కొక్కటి ఇచ్చారని నేను చెప్పట్లే. అర్థమవుతుందా? 3,22,000 కోట్లతో వచ్చిన బడ్జెట్ నిజంగానే జనరంజకమా కాదా? యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్పండి. ఇది సామాన్యులకందరికి అందుబాటులో ఉందా ఈ బడ్జెట్? సామాన్యులందరూ దీని వల్ల లబ్ధి పొందుతారా? ఏ రకంగా లబ్ధి పొందుతారు? ఏ దీంట్లో లబ్ధి పొందుతారు? నేను మీకు ఒకటి అడగొచ్చా? ఎంతసేపు అడిగారు కాబట్టి. కోడిగుడ్డు మీద వెంట్రుకలు కూడా పీకేలాగా గుచ్చి చూసే మీకు ఇప్పుడు మీరు అడిగిన ఇన్ని ప్రశ్నలకి కూడాను నేను నెక్స్ట్ చెప్తాను. మీకు ఒక సగటు ఓటరుగా మీకేమనిపించింది ముందు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్పొచ్చా? నాకు బడ్జెట్ సమావేశాల్లో దాదాపు జనరంజకమా కాదా అది చెప్పండి. జనరంజకమా నెంబర్లు చూసి మనం కాదు, అవన్నీ ఎంత వరకు ప్రజల వరకు వచ్చాయి అన్న తర్వాత అది జనరంజకమా లేదా అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి వినండి ఇక్కడ క్వశ్చన్ కి నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది, యాడ్ ఉంది. మీరు జనరంజకం అని ఉంటే నా దగ్గర ఇంకొక యాడ్ ఉంది. మిమ్మల్ని అడిగాను, మీకేమనిపించి ముందు చెప్పండి. నాకు ఇక్కడ 41 మంది ఎమ్మెల్యేలు గైర్ హాజరు. దీనికి 11 మంది వైసీపీ వాళ్ళు లేదు, వాళ్ళకి అసలు కూటమి దీంట్లోనే ఇవ్వము, మేము అపోజిషన్ ఇవ్వము అనే దీంట్లో ఉన్నారు. ఓకే, కానీ 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలే రాలేదు. ఎందుకు? జనరంజకం అయితే ఎందుకు రాలేదు? గైర్ హాజరుకి బడ్జెట్ కి సంబంధం ఏంటండి? మీ క్వశ్చన్ రాంగ్ తెలుసా? వాళ్ళు ఎందుకు రాలేదు? వినండి, ఎందుకు రాలేదు వాళ్ళు?
ఒకరోజు రాని దానికి కంటిన్యూస్గా సమావేశాలన్నీ రాని దానికి తేడా ఉంది తెలుసా మీకు? తెలుసు. గత ఈ 11 మంది అవును, మొదటి రోజు వచ్చారు, మాకేం లేదు ఇంక మేము వచ్చి వేస్ట్ అని చెప్పి రావడం మానేశారు. మా కేటాయింపులు ఏం లేవు, మా ప్రాంతాలకు కేటాయింపులు లేనప్పుడు మేము ఎందుకు రావాలి? మరి అది ఛాన్స్ ఇవ్వాలి. మీరు 11 మంది కాదు నేను అనేది, ఈ 30 మంది గైర్హాజరు గురించి మాట్లాడండి. మీరు నెక్స్ట్ జనరంజకంకి ఎమ్మెల్యేల గైర్హాజరుకి సంబంధం ఏంటండి? ఫస్ట్ బడ్జెట్ జనరంజకమా కాదనుకుంటూ మాట్లాడండి. తరువాత ఏమండి వీళ్ళకి 60 రోజులు కంటిన్యూస్ గా రాకపోతే వీళ్ళకి సస్పెండ్ చేస్తామంటున్నారు, ఈ 30 మంది పరిస్థితి ఆ క్వశ్చన్ దానికి లింక్ అండి. మీరు జనరంజకం బడ్జెట్ ఎమ్మెల్యేలు గైర్హాజరు మీ క్వశ్చన్ రాంగ్. మీరు జనరంజకం గురించి అడిగారు, మా ప్రాంతాలకి కేటాయింపులు లేవు, మా ప్రజలకు మేము అన్యాయం చేసినట్టు అవుతుంది, మా ప్రజలకు మేము జవాబుదారీతనం చేసుకోవాలి అన్న క్వశ్చన్ లో 30 మంది గైర్హాజరయ్యారు అంటున్నాను కదా. ఇప్పుడు మీ మేధస్సుకి నేను అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, మీరు ముందు జనరంజకం నుంచి బయటకు వచ్చాక అప్పుడు బడ్జెట్ ఆ 30 మంది ఈ 11 మంది కంపేర్ చేద్దామని ఆల్రెడీ తెలుగులో మాట్లాడండి. మీరు రాగండి, మీరు నోరుంది కదా అని మీరు దబాయించుకోవచ్చు. అలా కాదు, మీరు అడిగిన క్వశ్చనే రాంగ్ అని చెప్తున్నాను. ఏమ్మా నేను ఇప్పుడు వెళ్ళింది కుంభమేళాకి వెళ్ళొచ్చు అంటే కుంభమేళా ట్రాఫిక్ ఎలాగుంది? ఏమండి తిరుపతిలో ఏంటండి క్యూ ఎలాగుంది? అదే క్వశ్చన్ మీది. కుంభమేళా గురించి అడుగుతున్నప్పుడు తిరుపతిలోకి వెళ్తారా? ఇది మీ మేధా సంపద. ఏం అడుగుతున్నాడు మీరు? మీరు అడుగుతున్నది బడ్జెట్ జనరంజకం కాదు. ముందు దాన్ని అది అయిన తర్వాత నేను దాన్ని డిఫెన్స్ ఆడుతానో 6 కొడతానో చూశాక అప్పుడు సార్ వీళ్ళు 11 మందికి సస్పెండ్ అంటున్నారు కదా 30 మంది, అది అడగాలి. అది మీరు ముందు తెలుసుకోండి. మీరు నోరుంది కదా అని మీరు దానికి దీనికి లింక్ పెడితే కుదరదు. ముష్టి పిడికిలి ఒకటే కానీ సందర్భం బట్టి మారుతాయి. ముష్టి దీంతోనే వేస్తాం, పిడికిలు దీంతోనే గుత్తాం, కానీ సందర్భం బట్టి అర్థాలు మారుతాయి కదా. ఇది అదే చెప్పబోతున్నాను. కాబట్టి ఇక్కడ నేను చెప్పాను, కానీ రెండు ఇవేదే కదమ్మా చెయ్యా. కానీ విషయం తెలుసా? మీరు మళ్ళీ చెప్పిన విషయం అదేనండి. అదేదో సినిమా ముష్టి పట్టుకొని వేస్తారు, పిడికిలి బలాన్ని ఉపయోగిస్తారు కూడా అంటారు. మీకు అది కూడా తెలియదా? దీన్నే ముష్టి యుద్ధం అంటారు. ఎప్పుడైనా విన్నారా? ముష్టి యుద్ధం అని అంటారు, విన్నారా? మీరు చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి ఎగ్జాంపుల్ పట్టుకున్నారు చూసారా, మీరు గ్రేట్ అండి. ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఏంటంటే జనరంజకం కాదని మాట్లాడినది. మీరు ఎమ్మెల్యే గురించి అడిగితే అదే మాట్లాడు. జనరంజకం వేస్ట్ కదా, ఎందుకంటే దాన్ని వాళ్ళు జవాబుదారీతనం చెప్పుకోవాలి, వాళ్ళ ప్రజలకు వాళ్ళు చెప్పుకోవాలి, కేటాయింపులు ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సింది కాబట్టి వాళ్ళు ఎక్కడ 4 గోడల మధ్యలో కూర్చోనా? 4 గోడల మధ్యలో కూర్చోనంటే మరి అసెంబ్లీకి వెళ్ళి నాకు ఇవ్వట్లేదని చెయ్యెత్తి నిలబడు. ఒక 10 సార్లు నిలబడితే 11 సార్లు ఇస్తాడేమో. నీకు 50 నిమిషాలు టైం ఇవ్వాలా? ముఖ్యమంత్రికి గంట ఇస్తే నీకు 50 నిమిషాలు ఇవ్వాలా? నువ్వు అలాగే ఇచ్చావా? చిన్న ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీరు మళ్ళీ అటు వెళ్ళిపోతారు. మీతో ఎగ్జాంపుల్ ఇదో బాధ మీతో. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కూర్చోమని చెప్పలేదు కదా, అవమానం జరిగింది నాకు. వచ్చాను, రేపు పొద్దున మిమ్మల్ని నేను మా ఇంటికి పిలిచాను, మాధురి గారు రండి ఒకసారి. మీరు రాగలరా ధైర్యం చేసిన ఇంటికి? రాలేరు. ఎందుకు? మీరు నాకు అవమానం చేశారు కాబట్టి, అమ్మో ఈయన ఇంటికి వెళ్తే మళ్ళీ నాకు దవిడే అవమానం చేస్తాడని అనుకుంటారా అనుకోరా? సేమ్ ఈయన ఎంత అవమానం చేశాడో, ఎక్కడ అసెంబ్లీకి వెళ్తే నాకు సెంటర్ చేస్తారని భయంకి ఈయన వెళ్ళట్లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గురించి పక్కన పెట్టి మీరు 11 మంది అడిగారు కదండి, 30 మంది సంగతి టీడీపీ సంగతి చెప్పండి. 30 మంది ఆ రోజు గైర్హాజరయ్యారా? మొత్తం సమావేశాలన్నిటికీ గైర్హాజరయ్యారా? ఏకదాటికి ఎందుకు ఒకేసారి 30 మంది రాలేదు? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు. నేనేం అడిగాను క్వశ్చన్? అమ్మా మీకు తెలుగులో అడుగుతున్నానమ్మా. ఈ 30 మంది సభ్యులు సభకి అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం రోజు గైర్హాజరయ్యారా, లేదా ఇంతకు ముందు అయిన అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి కలిపి కంటిన్యూస్ గా 30 మంది గైర్హాజరయ్యారా? ఇక్కడ ప్రశ్న అమ్మా, మీరు అడిగిన దానికి నేను అడుగుతున్నాను. 30 మంది ఆ రోజు రాలేదు, రోజు రాకపోవడం కాదు. ఎందుకు రాలేదు ఆ రోజు? అమ్మా 160 మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? నేను అడుగుతుంటే మీరు వేరేలా చెప్తున్నారు. 164 నా పాయింట్ ఒక్కటే. మీకు అర్థం కానిది మీ పాయింట్? మీరేం అడిగారమ్మా? 30 మంది బడ్జెట్ సమావేశాల రోజు మాత్రమే రాలేదు, ప్రసంగం రోజు మాత్రమే రాలేదు. వాళ్ళు పార్లమెంట్
బడ్జెట్ లో వాళ్ళ ప్రాంతాలకి కేటాయింపులు లేవు, మేము ప్రజలకి జవాబుదారీ చెప్పుకోవాలి. సో మాకు ప్రజలు మళ్ళీ మేము అడుక్కోలేని స్థితి. ఆ 30 మందిలో టకటక 5 పేర్లు చెప్పండి. 30 మంది ఒక 5 పేర్లు చెప్పండి, నియోజకవర్గాలు సహా ఆ 5 ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి నాకు. చెప్పండి అమ్మా. మీరు అడిగిన క్వశ్చన్లో సత్తాలు ఏంది, ఆన్సర్ ఎలా క్వశ్చన్ ఎలా ఇస్తాను నేను? 30 మంది ఇప్పుడు పార్లమెంట్లో 542 మంది ఎంపీలు ఉన్నారు. 542 మందిలో అటెండ్ అయిపోతారా? వాళ్ళకు సొంత పనులు ఉండవా? వాళ్ళ నియోజకవర్గ కార్యక్రమాలు ఉండవా? ఆ రోజు రాలేదంటే అది గుచ్చి అడుగుతారేంటమ్మా మీరు సమావేశం అన్నిటికీ రాకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ అడగాలి. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ 30 మంది ఆ రోజు ఎందుకు దాన్ని వీళ్ళు అలా పోర్ట్రే చేస్తున్నాను కూడా నేను అనుకోవచ్చు. కాబట్టి ఏదైనా వెళ్ళి సత్తాగా బాబు నాకు ఇవ్వండి 10 నిమిషాలని ఇవ్వండి. ఆ 10 నిమిషాల్లో కంటెంట్ స్వామి వివేకానంద షికాగో అంత మహానుభావుడితో పోల్చడం అనవసరమేమో కానీ జస్ట్ 2 minutes టైం ఇచ్చారంట కంటెంట్ మాట్లాడడానికి. చాలమ్మా. అది ఆ 2 minutes 10 minutes మాట్లాడి అధ్యక్ష ఇది పరిస్థితి మాకు ఇవ్వట్లేదు అని అడగండి. అలా కాకుండా వెళ్ళక నేను చెప్పానే ఏదైతే అవమానం జరిగిందో అమ్మో నేను వెళ్తే అవమానం అయిపోద్ది అని భయపడి రావట్లేదు. ఇంకోటి పదవిలో ఉన్నప్పుడే బారికేడ్లు పెట్టుకొని చెట్లు కొట్టేసి వచ్చే మనిషికి ఇప్పుడు పదవి లేని తర్వాత అంత సెక్యూరిటీ ఉండదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉండదు, ఇంకా భయం ఎక్కువ, అందుకు రావట్లేదు. దాన్ని ఈ విధంగా సాకుగా చూపిస్తున్నారు. ఇదే ప్రసంగం వాళ్ళకి గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు ఇసిరారుగా చింపి, ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు అనుకోండి, కాగితాలతో చూపించండి, వెళ్ళిపోయి అక్కడ ఇసిరండి. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏం జరిగింది? హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి అవకాశం వెళ్ళిపోతే డైరెక్ట్గా ప్లకార్డులు పట్టుకుని వెళ్ళిపోయేవారు స్పీకర్ దగ్గరికి. అలాగే నిలబడేవారు. సభ వాయిదా, మళ్ళీ సభ, మళ్ళీ నిలబడేవారు, సభ వాయిదా. అలా వెళ్ళనివ్వండి అమ్మా. అలాగ వెళ్ళి ఇవ్వలేదంటే అప్పుడు సానుభూతి ఎవరికి వస్తుంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరే పాపం వీడు ఎన్నిసార్లు అడిగిన ఇవ్వట్లేదురా, వీళ్ళు తొక్కేస్తున్నారా అని వస్తుంది. అలా వెళ్ళకుండా ఇంట్లో ఉండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వద్దులేమ్మా. అది క్లియర్? యా, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.